కేఆర్ఎంబీని తెరమీదికి తీసుకొని రావడం అనేది అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడమని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పదే పదే చెప్తున్న మాట. రెండు జీవనదుల మధ్యన ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్నటువంటి ఒక దక్కన్ పీఠం. దాన్ని మరమ్మతులు చేయగలిగేటటువంటిదే. కానీ అంటే ఒక పార్టీ పెట్టిన సభ అసెంబ్లీ రెండు ఒకటేనా? అసెంబ్లీకి రావటం అనేది సబ్జెక్ట్ కాదు, అదే పచ్చి మోసం. ఎవరో మాట్లాడితేనే కేసీఆర్ గారు మాట్లాడతారు, కేసీఆర్ గారు ప్రశ్నించుకునే స్థితిలో లేదు. ఈ 2 నెలల పరిపాలన అన్ని అంశాల్లో ఎట్లా కనబడుతున్నది? వీళ్ళ మార్కు పరిపాలన చేయాలి, ఆ పని చెయ్యలేదు. కాంగ్రెస్ లేవనెత్తుందో మీరు అందరూ ఎత్తుకొని దాని ఎజెండాగా మాట్లాడి తిరుగుతున్నారు. ఆ రోజు నిజంగానే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిను యూటీఓ చేయాలంటే కనుక మనం చేయగలిగింది ఏం లేదు. పాసింగ్ నిర్ణయాలు చేయకండి, మీరు పాసింగ్ తీర్పులు ఇవ్వకండి. నమస్తే. వారం రోజుల నుంచి తెలంగాణ రాజకీయాలలో గోదావరి, కృష్ణ ఈ 2 నదులకు సంబంధించిన అంశాలు చర్చలో ఉన్నాయి. ఒకటి, కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడం ఒక అంశం. రెండోది, మేడిగడ్డ కుంగింది. ఈ 2 అంశాలపైన ఎవరి ఆర్గ్యుమెంట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇందులో ఏది నిజం, ఎవరి ఆర్గ్యుమెంటులో వాస్తవం ఉన్నది, ఎవరిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్కారం బుచ్చన్న గారు. కాళేశ్వరం కుంగిపోయిందని ఒక వైపున చర్చ జరుగుతున్నప్పుడు కేఆర్ఎంబీని తెరమీదికి తీసుకొని రావడం అనేది అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడమని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పదే పదే చెప్తున్న మాట. కేఆర్ఎంబీ కాళేశ్వరం అన్నది ఇవాళ మొత్తం తెలంగాణ పోరాటమే సాగునీటికి సంబంధించినటువంటిది. అందులో ముఖ్యంగా అసలు తెలంగాణ అంటేనే 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటిది కృష్ణా గోదావరి, కృష్ణ అండ్ గోదావరి నదుల మధ్యన ఉన్నటువంటి ఒక దక్కన్ పీఠం, దాన్ని సంబంధించినటువంటిది. ఈ 70 సంవత్సరాలుగా కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కారణంగానే మిగతా నిధులు నియామకాలు మిగతా అన్నీ ఒక అంశమైనప్పటికీ ప్రధానంగా ఎందుకు అంటే ప్రత్యక్షంగా కనిపించినటువంటిది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమస్య. దాంతో ప్రజల నిత్య జీవితము, రైతాంగము అన్ని రకాల దాని కారణంగానే పర్యవసనంగానే తెలంగాణ కరువు కాటకాలతోటి, తీవ్ర దుర్భిక్షంతో, ఫ్లోరైడ్ సమస్యతోటి, వలసల సమస్యతోటి ఒక 70 సంవత్సరాలుగా అల్లాడిపోయింది. అది నిజం. దానికోసం పోరాడినటువంటి తెలంగాణ కోసం అందరం కొట్లాడినాం. వచ్చినాక ఈ కృష్ణా నదికి దీనికి సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి తెలంగాణ సాగునీటి సమస్యలు, దీనికి జరిగినటువంటి అన్యాయం కానీ, వివక్ష కానీ, ఉమ్మడి రాష్ట్రం జరిగినటువంటి మొత్తం కుట్రపూరితంగా జరిగినటువంటి దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకున్నటువంటి వాడు కేసీఆర్ గారు. వాళ్ళ సమకాలీన రాజకీయాల్లో ఆ సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు లేకపోతే విద్యావంతులైనటువంటి వాళ్లకు, మేధావులైనటువంటి వాళ్ళు దాని గురించి సాధికారికంగా మాట్లాడటం వేరు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా దానికి సంబంధించి సాధికారికంగా మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. సాధికారికంగా మాట్లాడడం వేరు. కాళేశ్వరం 10 సంవత్సరాల పాటు జరిగిన రీఇంజనీరింగు, రీడిజైను అది తెలంగాణకు కష్టంగా మారింది. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. మేడిగడ్డనే కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజీలు ఇప్పుడు గందరగోళంలో ఉన్నాయనేది. మేడిగడ్డ నిన్న పోయి వచ్చిండు వాళ్ళు. మేడిగడ్డ గురించి మాట్లాడకుండా కేఆర్ఎంబీని ఇవ్వడం ఎందుకు తెరపైకి? కేఆర్ఎంబీ అనేది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. మేడిగడ్డ డబ్బులు పెట్టి కట్టింది, అది పోయింది అనేది కదా. ఆ రెండింటి దీనికోసం దాన్ని తెచ్చిరన్నది పచ్చి అబద్ధం. మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మిమ్మల్ని నమ్మి అధికారం అప్పజెప్పినందుకు సమస్యని పరిష్కరించకుండా తప్పుదోవ పట్టించడం కోసము కేవలం కుటీల రాజకీయం కోసమే దాన్ని మాట్లాడటం అదొకటి. అయితే కాళేశ్వరము, మేడిగడ్డ ఉన్నది కదా, మేడిగడ్డ ప్రాజెక్ట్ అన్నది, బ్యారేజ్ అనేది కుంగింది. దాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో
కాళేశ్వరం ప్రాజెక్టే ఒక్క మేడిగడ్డ కాదు, ఒక సుందిల్లా కాదు, అన్నారం కాదు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం. అట్లాగే దాని మీద 15 రిజర్వాయర్లు ఉన్నాయి. దాని మీద 19 స్టేషన్స్ ఉన్నాయి, పంపింగ్ స్టేషన్స్. ఇట్లా అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కుంగినటువంటి దాన్ని చూపించి మొత్తం కాళేశ్వరమే లక్ష్యంతో కట్టినటువంటి కాళేశ్వరమే మొత్తం సముద్రం పాలైపోయింది, అది అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. దాంట్లో ఈ బ్రిడ్జులు 3 ఒక బ్రిడ్జులు 3 మాత్రమే. దాదాపు 1500 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, 400 కిలోమీటర్ల టన్నల్స్ ఉన్నాయి. తర్వాత అట్లా మొత్తంగా 140 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం ఉన్నటువంటి ఉంది. 200 చిల్లర టీఎంసీలని దానికి ఉపయోగ వినియోగానికి సంబంధించినటువంటి అన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది. అట్లా అనుకుంటే భారీ ప్రాజెక్టు కట్టినప్పుడల్లా రకరకాల 100 సంవత్సరాల కాలంలో నిర్మించిన బ్యారేజీలు వాటికి కూడా సమస్యలు వచ్చినాయి. ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ అదే కడెం ప్రాజెక్టులో ప్రాజెక్టు నీళ్లు పైకి వెళ్ళిపోయినా సరే నిలబడగలిగింది. ఇవాళ ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక సందర్భంలో దానికి ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ లేకపోతే సాయిల్ ఇష్యూస్లో కొంత టెక్నికల్గా వచ్చింది. దాన్ని మరమ్మతులు చేయగలిగేటటువంటిదే. కానీ మరమ్మతులు చేయలేనటువంటిది ఎందుకు? అది సమస్య వచ్చింది మొన్ననే కదా. సమస్య వచ్చింది మొన్న. పత్రికల్లో వచ్చిన వార్తలు 2019 నుంచి సమస్యలు వచ్చి దాన్ని పట్టించుకోలేదు. అది ఇవన్నీ చెప్పిన సమస్య వచ్చింది మొన్న. ఇవాళ ఆ ఎలక్షన్ల టైంలోనే వచ్చింది. ఆ ఎలక్షన్ల టైం వచ్చినటువంటి ఇవాళ సాంకేతికంగా దాంట్లో వచ్చిన సమస్య ఏంది, దానికి పరిష్కారం ఇంజనీర్లుగా విచారణ జరుగుతున్నది. ఎవరు వద్దనట్లేదు కదా. విచారణ అడిగిందే కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు అడిగిండ్రు. ప్రభుత్వం వేయలే. ఎటువంటి విచారణ? జుడిషియల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా చేయమని చెప్పింది ప్రభుత్వమే. టిఆర్ఎస్ పార్టీనే, టిఆర్ఎస్ నాయకులే. ఏ విచారణ చేసినా కూడా సిద్ధమే, మీరు చెయ్యండి అని చెప్పేసి ఏం జరిగిందో ప్రజలు కూడా తెలియాలని చెప్పేసి కూడా విచారణ వద్దనలే కదా, ఆపలేదు కదా. జరగని తెలియనియండి సమాజానికి. వాట్ ఈస్ రాంగ్? అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పట్లేదు. హరీష్ రావు గారు చెప్పట్లేదా, కేటీఆర్ గారు చెప్పట్లేదా, కడియం శ్రీహరి గారు చెప్పట్లేదా, జగదీష్ రెడ్డి గారు చెప్పట్లేదా? కాంగ్రెస్ వాళ్ళు విపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో విపక్ష నాయకులు సభలో కూర్చొని ఆ 10 సంవత్సరాల పాటు ఇరిగేషన్ మీద ఇందాక మీరే అన్నారు ఆయన అవగాహన ఉన్నదని, వచ్చి సభలో కూర్చొని మాట్లాడి చెప్తే కనుక ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో మరింత వివరంగా ఉంటుంది, అర్థమవుతుంది కదా. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ప్రజల్లో నిన్న నల్గొండలో సభ పెట్టిన ఏం జరిగిందో వాళ్ళ సబ్జెక్ట్ అంటే ఒక పార్టీ పెట్టిన సభ అసెంబ్లీ 2 ఒకటేనా? అరే అంతిమంగా ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమంగా లక్షల మంది జనాలు చెప్పిన తర్వాత పార్టీ విధానంగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. డైవర్ట్ రావడం లేదు. అసెంబ్లీకి రావడం అనేది సబ్జెక్ట్ కాదు. అదే పచ్చి మోసం, అదే మోసం. ఎందుకు తప్పుడు మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు కృష్ణా ప్రాజెక్టులని సంబంధించినటువంటిది కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా చేసినటువంటి మోసం ఏంటంటే తెలంగాణకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అధికారం వెలగబెట్టింది కదా. ఈ 60 ఏళ్లలో తెలంగాణకు ఎత్తిపోతల కర్మ పట్టించినటువంటి వాడు ఎవడు? నేను అడుగుతున్నాను, చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్. బీయింగ్ ఎ జర్నలిస్ట్ గా యు ఆన్సర్ మై క్వశ్చన్. తెలంగాణకి నువ్వు కూడా ఒక నల్లమల్ల జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరుకు సంబంధించినటువంటి బిడ్డవు. ఆ ప్రాంతం పట్ల సమస్యల పట్ల నీకు కూడా ఇంత ప్రేమ ఉన్నటువంటి వాడు. వలసలు కష్టాన్ని దుర్భిక్షాన్ని అనుభవించినటువంటి వాడివి. యు ఆన్సర్ మై క్వశ్చన్. అదే అప్పర్ కృష్ణ బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు అప్పర్ కృష్ణ ఇవాల్టి జూరాలకు ఆల్మట్టికి మధ్యన
కట్టాల్సినటువంటి ప్రాజెక్టు, 54 టీఎంసీలతో కట్టాల్సినటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ తర్వాత ఎక్కడైతే విషయం ఉందో BRS వాళ్ళు ఎవరు కూడా state మీరు ఒకటి పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. వినండి, నేను చెప్పేది ఇంతకుముందు చరిత్ర ఎక్కడ పోదు. చరిత్ర కూడా ఈ కాలానికి వాస్తవాలు తెలియకుండా కేవలం ఉన్నటువంటి పై మాట్లాడటం వల్ల వాస్తవాలు సమాజానికి తెలియదు. తప్పు, ఖచ్చితంగా తెలియాలి. నేను అడిగిన వినండి, ఆ రోజు అప్పర్ కృష్ణ 50 కట్టాల్సినటువంటి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు పోయింది? 2, అదే భీమా దగ్గర కట్టాల్సిన 100 టీఎంసీలతో కట్టాల్సినటువంటిది ఎక్కడికి పోయింది? 3, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ 20 టీఎంసీలతోటి, ఈ 3 174 టీఎంసీలతోటి కేవలం వరద కాలువలుగా కట్టాల్సినటువంటి ప్రతిపాదించినటువంటి వరద ప్రవాహంగా ఎక్కడి నుంచి జూరాల నుంచి పైగా తెలంగాణలో కృష్ణానది ఎంటర్ అయినటువంటి అక్కడి నుంచి ఈ అచ్చంపేట వరకు చారుకొండ వరకు వరద ప్రవాహంగా వచ్చేటటువంటి నీళ్ళ ప్రాజెక్టులు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు అదే ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి నందికొండ ప్రాజెక్టుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టంగానే నందికొండ పోయి నాగార్జున సాగర్ అయింది. అదే ఈ 3 పోయి శ్రీశైలం అయింది. దానివల్ల ఈ 2 జిల్లాలో వినండి, ఈ 2 జిల్లాలో నష్టం జరిగిందని దానికి కూడా చెప్తా నేను. దాని సీక్వెన్స్ చెప్పకుండా ఎలక్కొట్టే చెప్పడం అనేది జన ప్రజల్ని సమాజాన్ని తప్పుదో బట్టి వీళ్ళు చేసినటువంటి దక్షిణ తెలంగాణకు వీళ్ళ నిర్వాహకం వల్ల ఎత్తిపోతల కర్మ పట్టించింది కాంగ్రెస్ పార్టీ, కర్మ పట్టించింది కాంగ్రెస్ పార్టీ, వలసల కర్మ పట్టించింది కాంగ్రెస్ పార్టీ. అరే 60 ఏళ్లు పరిపాలించి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాగానే వచ్చినటువంటి ఈ వరద ప్రవాహంగా రావాల్సినటువంటి ఈ 4 ప్రాజెక్టులు మొత్తంగా వచ్చుంటే ఇవాళ ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ ఈ జిల్లాలు ఇవాళ కోనసీమని మించిన సస్యశ్యామలుగా 50-60 సంవత్సరాల క్రితమే కావాల్సినటువంటి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏదో మేలు చేసిన భ్రమ భ్రాంతి నాకు లేదు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం కారణంగానే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు 52లో వచ్చింది, మొన్న వచ్చింది, రాష్ట్రం వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమిటని మన పాయింట్. పోతిరెడ్డిపాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశం. ఆ పోతిరెడ్డిపాడు మీద అక్కడ నీళ్లు తీసుకొని పోవడానికి మన ప్రభుత్వం తీసుకపోతున్నా ఏమనలేదు అనేది. 1 టీఎంసీ నుంచి వాళ్ళ రోజుకు 10 టీఎంసీలు పోతున్నాయి. రోజుకు 10 టీఎంసీలు అంటే కొన్ని నెల రోజుల్లో మొత్తం శ్రీశైలం రిజర్వ్ ఖాళీగా. పాలమూరు రంగారెడ్డి ఏం చేస్తారంటే ప్రశ్న అది కాంగ్రెస్ నుంచే వస్తున్నది. దీనికి మీరు సమాధానం ఏమిటి? ఈ 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది వారు అంటున్నది. ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డిని 60 ఏళ్లుగా జరిగినటువంటి వాటిని నష్టాన్ని పూడ్చడం కోసం ప్రతిపాదించింది పాలమూరు రంగారెడ్డి యుద్ధ ప్రాతిపదికన. అందుకే రాగానే 2015 జూలై 12వ తారీఖున ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. అట్లాగే నల్లగొండకు డిండి ఎత్తిపోతల వీటిని చేసింది. అంతకుముందే అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి, ఎప్పటి నుంచో దాదాపు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి, ఇదే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకొర్తి, కోయిల్ సాగర్ వీటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటా ఒక్కొక్కటి, ఎందుకంటే అప్పుడు మొదలుపెట్టి వదిలేసినటువంటి వాటిని పూర్తి చేసుకుంటా చేస్తూనే మొత్తం శాశ్వతంగా మొత్తం సమగ్రంగా ఉమ్మడి పాలమూరు, తర్వాత రూరల్ రంగారెడ్డి జిల్లా, ఇవాల్టి వికారాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలకి సాగునీటి తాగునీటి అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి దాంట్లో కొన్ని రకరకాల ఇష్యూస్ ఉండడం కారణంగా వాటికి న్యాయపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ప్రాంతంగా భూముల మీద సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటినీ ఒక క్రోడీకరించి తీసుకొచ్చి మొదలుపెట్టి వాళ్ళ దాదాపు 70-80% పూర్తి అయ్యింది. 70-80% పూర్తయింది. దాన్ని పక్కకు పెట్టి అసలే ఏం చెయ్యలేదు అన్నట్టుగా మాట్లాడటం అనేది ఏం చేయాలనేది కాదు. వినండి, ఇదే పోతిరెడ్డిపాడుకు కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కొంచెం అమౌంట్తోని తెలంగాణ వచ్చిన తర్వాత పనులు పూర్తి అయితే నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు మిషన్ కాకతీయ వచ్చిన నీళ్లు, ఆ 2 తప్ప మిగతా పెద్దగా కొత్తగా కట్టిన ప్రాజెక్టులు కానీ వచ్చిన నీళ్ళు కానీ లేవు కృష్ణా పైన. ఒకటి. రెండోది వాళ్ళ జరుగుతున్న చర్చ, కాళేశ్వరం అది కుంగిపోయింది, మేడిగడ్డ, అన్నారం కూడా ఇబ్బందుల్లో ఉంది.
ఆయన చర్చ జరుగుతున్నప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి. ఒకటి అసెంబ్లీలో మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. రెండోది కేఆర్ఎంబీకి తాము ఇవ్వలేదని ఇచ్చే ప్రసక్తిలో అసెంబ్లీ తీర్మానం కూడా చేసిండ్రు. తీర్మానం కూడా అయిపోయింది. అది బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల తీర్మానం ఎప్పుడు అయిందా, అయింది? బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల ఎప్పుడు అయిందా, అయింది తీర్మానం? ఒత్తిడి వల్ల అయిందా, తీర్మానం అయితే అయింది. ఇప్పుడు విపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పాలనా లేదా, మాట్లాడాలన్నా అది చెప్పండి ఫస్ట్ నాకు. ఇక్కడ అసెంబ్లీలో పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయంగా పార్టీగా కొట్లాడటం అనేది ప్రతిపక్ష పాత్ర అనేది ఉంటుంది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష 100% పోరాటాలు కానీ ప్రజల కోసం మాట్లాడటంలో కానీ కేసీఆర్ గారికి ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో కేసీఆర్ గారు లేరు. ఎవరితో పరిచయం ఎవరో మాట్లాడితేనే కేసీఆర్ గారు మాట్లాడతారు, కేసీఆర్ గారు ప్రశ్నించుకునే స్థితిలో లేరు. అరే తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి వాడు, కొట్లాడినటువంటి వాడు, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీటి పంపకాల్లో సమాజానికి విడమర్చి ఒక యావత్ దేశానికి విడమర్చి చెప్పినటువంటి వాడు, ఒప్పించినటువంటి వాడు, కొట్లాడి ఒప్పించినటువంటి వాడు కేసీఆర్ గారు. ఇవాళ ఆ రోజు నేను మాట్లాడను, ఎందుకంటే మళ్ళీ రాజకీయాల కోసం ఏదో విమర్శ చేసినాడు. ఆ రోజు ఎవరు ఏం పనులు చేసిండ్రో కూడా తెలుసు, ఎవరు ఏం చేసిండ్రో తెలుసు. కేసీఆర్ గారు అందరూ కూడా ఏంటంటే అసెంబ్లీకి రావాలి అనేదే కదా మాట్లాడేది. అందరూ కాంగ్రెస్ వాళ్ళు చాలా ప్రధానంగా కాంగ్రెస్ లేవనెత్తుందో మీరు అందరూ ఎత్తుకొని దాని ఎజెండాగా మాట్లాడి తిరుగుతున్నారు. దాంట్లో ఇంకేం నిర్మోహమాటంగా నేను కూడా చెప్తున్నా, కాంగ్రెస్ అనేది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని పొరపాటుని డైవర్ట్ చేయటం కోసం వాళ్ళ దాన్ని ఎజెండాగా ఎజెండాగా పెడుతున్నారు. దాన్ని మీరు ఆ ఎజెండాను మోస్తున్నారు. నేను చెప్తున్నా ప్రతిపక్ష పాత్రగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మాకుంది. లేదు సమాధానం అందుకే నేను చెప్తున్నా కదా, ఆ ప్రశ్నిస్తున్న అక్కడ దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తప్పనిసరిగా చెప్తాం. ఎప్పుడు ఇవాళ కేసీఆర్ గారు జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి దాన్ని కనీసం విజ్ఞత లేదండి. ఒక తెలంగాణ కోసం ఎవరైనా కానీ మనం రాజకీయంగా విభేదించేటటువంటి వాళ్ళ పట్ల కూడా ఏదైనా జరగకూడదు. ఒక వ్యక్తిగత సంఘటన జరిగినప్పుడు ఒక మానవీయంగా కొన్ని పాటిస్తాం కొన్ని విలువలు, వాటినే కదా మనం అనేది పాటిస్తాం. నాగరిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం, ఆధునిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం పాటిస్తాం. ఇవాళ ఆయన కొంత ఉన్నది దాన్ని ఆయన ఇంకా అది జరగకముందే ఇవన్నీ కూడా రాకముందే అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి దాన్ని అంశంగా మాట్లాడము, తప్పుగా చిత్రీకరించడము, ఇంకోటి అడ్డగోలిగా మాట్లాడడం అనేటువంటిది ఎటువంటి భాష వాడుతున్నారు తెలుసు. ఎటువంటి భాష మాట్లాడారు, సవటలు దద్దమలు నిన్న కూడా సార్ అన్నాడు. నిన్న అంటారు మాటకు మాట అంటే ఒక్కటి కాదు, ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం బరాబర్గా అంటాం, భయపడేది ఏం లేదు. ఒక్క మాట అంటే 100 మాటలు అంటాం. తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం, ప్రాణంతో సమానంగా నిలబడి పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళం, తెలంగాణ వ్యతిరేకులకు బ్రోకర్లుగా డాఫర్లుగా పనిచేసినటువంటి వాళ్ళం కాదు. మాకు కూడా మాట్లాడటం వచ్చు. మనసు పెట్టి ధైర్యంగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. ఆ రోజు హారతి పల్లెలు పడుతుంటే కూడా దానికి ఎదురుగా నిలబడి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కోసం మాట్లాడినటువంటి వాళ్ళం, ఎలుగెత్తి చాటినటువంటి వాళ్ళం. మా మీదనే మీరు ఇవాళేదో అవకాశం వచ్చిందన్నమాట. అయితే కేసీఆర్ గారు ఇవాళ సందర్భం వచ్చింది. కేఆర్ఎంకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 9.5 సంవత్సరాలు అప్పగించకుండా ఆ రోజు నుంచే విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అనుసరించినటువంటి వైఖరికి భిన్నంగా ఒక్క తెలంగాణ కొత్తగా ఏర్పడలే రాష్ట్రంలో. 16 రాష్ట్రాలు ఉంటే అయితే ఆ రోజు ఏర్పడినప్పుడు అన్ని సందర్భాల్లో అనుసరించినటువంటి వైఖరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఇద్దరిని ఫెసిలిటేట్ చేసి సమస్య వచ్చినప్పుడు మాట్లాడే ధోరణి అనేది అంతకుముందు ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ఏర్పాట్లు పెట్టినటువంటి నిబంధన. కానీ తెలంగాణకు వచ్చేసరికి ప్రాజెక్టులనే కేంద్రం స్వాధీనం చేయాలనేటువంటిది విభజన చట్టంలో పెట్టిండ్రు.
అక్కడనే కాంగ్రెస్కు తెలంగాణ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో, తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏందో అక్కడే అర్థమైంది. అయితే ఆ రోజు మీరు అన్న ప్రశ్నకు నేను చెప్పాలి కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఆ రోజు తెలంగాణ బిల్లు సందర్భంలో ఎంత చికాకు జరిగిందో అందరికీ తెలుసు. ఒక స్టేజ్లో ఇదే కాంగ్రెస్ పార్టీలు చెప్పేది వినండి. సమాజానికి తెలియాలి. ఎందుకంటే ఆ రోజు ఇవాళ తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితుల్లోనైనా తెలంగాణ రావాలి, భౌగోళిక తెలంగాణ వస్తే చాలన్నటువంటి ఉద్దేశం ఎందుకు చెప్పాలి? మీరు అడిగారు సమాధానం చెప్పని అడిగిరు కాబట్టి సమాధానం చెప్పాలి. ఎందుకని ఉమ్మడి రాజధాని తీసుకొచ్చిరు, కేంద్ర పాలిత ప్రాంతం అని తీసుకొచ్చిరు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని శాశ్వతంగా ఉండాలి, కానప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అని ఇటువంటి అన్ని కూడా తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన. రాయల తెలంగాణ అని వచ్చింది, ఉమ్మడి రాజధాని అని వచ్చింది, కేంద్ర పాలిత ప్రాంతం ఇవన్నీ ఊరికే కాకుండా పోలే. ఆ రోజు అందరం అడ్డుకున్నాం, ఎదిరించినాం కాబట్టి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నిటిని కూడా ఆ సందర్భంలో ఇటువంటి చిన్న విషయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిను యూటీఓ చేయాలంటే కనుక మనం చేయగలిగింది ఏం లేదు. మీరు పాసింగ్ నిర్ణయాలు చేయకండి, మీరు పాసింగ్ తీర్పులు ఇవ్వండి. ఇచ్చుంటే ఆ రోజు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారు కదా. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఎవరు కాదనలేంది, ఆ చరిత్ర అది కళ్ళ ముందు ఉంది. ఒక రాజకీయ పార్టీ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. ఒక నిర్మాణం ఆయన ఉన్నది కాబట్టి కేసీఆర్ లేకుండా తెలంగాణ ఎవరు అనట్లేదు, ఇక్కడ ఎవరు అనరు కూడా. అంటే తప్పు, దాన్ని మించిన బ్లైండ్నెస్ ఇంకోటి ఉండదు. అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ ఇస్ ద కీ పాత్ర, ఆయన ప్రధాన ఫ్రంట్ వారియర్ ఆయన, అందులో డౌటే లేదు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు నిజంగానే అంత బాగున్నప్పుడు మూడోసారి కేసీఆర్ ఓడిపోవడం ఏమిటి అని తెలంగాణ సమాజం అన్నది. అట్లా అనుకున్న వాళ్ళే వాడు ఓడగొట్టిన. ఎందుకు ఇది రివ్యూ జరిగిందా? ఫస్ట్ ఇది చెప్పినాక ఇది దీంట్లో కోదాం. ఇంత మాట్లాడుతున్నారు కదా మీరు, కేసీఆర్ ఓడిపోవడం ఏమిటి ప్రశ్న. సంవత్సరాలు పరిపాలనలో ఉన్న తర్వాత కొంత అసంతృప్తులు ఉంటాయి, కొన్ని రకరకాల ఇష్యూస్లో రకరకాల ఇరిటేషన్స్ ఉంటాయి, వాస్తవం. దాంట్లో మా లోపాలు కూడా ఉంటాయి, ఉండవని చెప్పేసి అంటలేను. తప్పిదాలు కాదు, తప్పిదాలు వేరు, లోపాలు వేరు. లోపాలు ఉంటాయి, పొరపాట్లు జరుగుతాయి. 2 ఇదొక భాగం అయితే, 1 ఇవాళ కాంగ్రెస్ అనేది కొన్ని తప్పుడు ప్రచారాలతోటి గోబెల్స్ ప్రచారంతో పదే అబద్ధాన్ని చెప్పడమే చెప్పింది. ఎందుకంటే కొంత ప్రజలు ఉన్నటువంటి చిన్న ఇరిటేషన్స్ని ఆసరగా తీసుకొని చేసినటువంటి దాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసింది. ఒకటే ఉదాహరణ చెప్తా, ఇంకా మళ్ళీ దాన్ని మీరు ఇంకా లోతులకు పోతే అదొక సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే అందరూ మాట్లాడటం ఏంటంటే ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు, ఒక్క ఉద్యోగం వేయలేదు, ఒక్క ఉద్యోగం చెప్తాను. అందుకే నేను చెప్పిన అదొకటి. ఎందుకంటే ప్రతి చోట అదే మాటలు, ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క ఉద్యోగం 1,62,000 ఉద్యోగాలు కంప్లీట్ అయినాయి, భర్తీ చేసినాయి. వాళ్ళు చాలా మందికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. 1,62,000 మంది, మొత్తంగా 2,32,000 మంది ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్. నేను కూడా 25 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని, మీరు కూడా ఇంకా యాక్టివ్ జర్నలిజంలో ఉన్నటువంటి, నేను ప్యాసివ్ జర్నలిజంలో ఉండొచ్చు, ఇప్పుడు మీరు యాక్టివ్ జర్నలిజంలో ఉన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్, GAD క్లియరెన్స్ ఉంటుంది, ఇచ్చింది. దాంట్లో 2,03,000 మందికి భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్స్ ఇచ్చింది. అందులో 1,61,000 చిల్లర పూర్తి అయింది. ఇంకా పైప్ లైన్ ఉన్నాయి. ఎంత అంటే ఇంకా పూర్తి కాకుండా ప్రాసెస్, ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వేరే ఉంటాయి, 40,000 చిల్లర ఉన్నాయి. ఇంకొకటి నోటిఫికేషన్స్ వేయాల్సినటువంటి, పర్మిషన్స్ ఇచ్చి అంతా జరిగి నోటిఫికేషన్స్ వేయాల్సినటువంటి టెక్నికల్ ఏరియా తోటి ఇంకొక 30,000 దాకా ఉంటాయి. అది వాస్తవం. మొన్న 7,000 నర్సులు చేసినాయి. రేపు రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోయే 15,000 కానిస్టేబుల్, మిగతా నియామకాలు వేరియస్ అంటే లా అండ్ ఆర్డర్, మిగతా అన్ని రకరకాల వింగ్స్ ఉంటాయి కదా, 15,000 కాంట్రాక్ట్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ అంతా కూడా అంతకుముందు చేసినాయి. బీఆర్ఎస్ ఉద్యోగాల భర్తీ చేయలే అనట్లేదు.
ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో, ప్రజల మనోభావాలు ఏమిటో, ప్రజల మనోభావాలకు దూరం జరిగింది బీఆర్ఎస్. దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ప్రయత్నమే, ఏం దగ్గరికి ఏం రాలేదు, పట్టుకోలేదు, ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇప్పటికైనా సరే నిజంగానే సోషల్ మీడియాలో కామెంట్లు నేను చూసిన, ఇది నాది కాదు, సోషల్ మీడియా కామెంట్ చూసిన నేను. పాలిచ్చే బర్రెను వద్దని దున్నపోతుని తెచ్చుకున్నానండి. ఇది ప్రజలను ఇట్లా మాట్లాడడం ఏమిటని ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు కేవలము ఆ వర్డుని మాట్లాడుతున్నారు. ఏ సీక్వెన్స్లో మాట్లాడింది అన్నటువంటి దానికంటే ముందు కేసీఆర్ గారు ఒక మాట చెప్పాను. దేనికి చెప్పిండు, ఏ కాంటెక్స్ట్లో చెప్పిండు ఆ మాట అనేది ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ మిస్ చేస్తుండ్రు. పేపర్లో హెడ్డింగ్, ప్రధాన హెడ్డింగ్ చెప్తాను నేను. మీరు జర్నలిస్ట్గా కూడా నిన్న మాట్లాడినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి యూ వెరిఫై. ఏం మాట్లాడిండు? రైతు బంధు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఇవ్వకండి. కానీ రైతు బంధు ఇవ్వలేదని అడిగేటటువంటి వాడిని చెప్పుతో కొడతామని చెప్పేసి మాట్లాడటము, అన్నం పెట్టే రైతును ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా, ఇంత అహంకారమా? వాళ్ళ చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయి, కొడితే మీకే కాదు చెప్పులు, వాళ్ళకి రైతులకి ఇంకా గట్టిగా ఉన్నాయి చెప్పులు ఉన్నాయి, ప్రతి రైతుకు చెప్పులు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఆ వెంటనే అన్నటువంటి మాట ఇది. చెక్ చేసుకోండి ఒకసారి. దాన్ని సీక్వెన్స్ని మిస్ చేసి కేవలం ఆ చివరి ముగింపు ఫ్రేజ్, మనం ఇంగ్లీష్లో ఫ్రేజ్ అంటాం, పదాల 2-3 పదాలకు దాన్ని మాట్లాడటం అనేది, చెప్పడం అనేది ఖచ్చితంగా బరాబర్గా. ఎందుకు అంటే ఇవాళ రైట్ ప్రజలు కారణం ఏమైనా కూడా ఇంకా కూడా కేసీఆర్ గారు ఇంకో కూడా మాట మర్చిండు, గొప్పగా చెప్పిండు. మా మీద మీకు ఎందుకు కోపం వచ్చిందో, మేమేమో అనిపించిందో, వాళ్ళ మాయ మాటలకు మోసపోయి ఈ పని చేసినందుకు ఇవాళ మీరు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్పటంలో ఉద్దేశంగా ఆ వర్డ్ వాడింది. కానీ మీరు అంతగా ఖచ్చితంగా తెలంగాణలో సామెత అండి అది. తెలంగాణలో అదొక మాండలికలో ఉండేటటువంటి సామెత. అది తెలంగాణ మాండలికల్లో ఉండేటువంటి ఒక సామెత. ఎందుకు ఒక మంచిని వదులుకొని మనం నష్టం చేసేదాన్ని తెచ్చుకున్నాం అనేటువంటి సెన్స్లో, సందర్భంలో ఉపయోగించేటటువంటి సామెత అది. అది అన్ని వర్గాలు అందరూ ఆమోదయోగ్యంగా వాడేటటువంటిది అది. అయితే ఇక్కడ ఎందుకు అంటే ఇవాళ 9.5 సంవత్సరాల కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి సందర్భాన్ని పక్కకు పెట్టి మీరు ఇవాళ 9.5 ఏళ్ళు. కానీ ఇవాళ గవర్నమెంట్ అంటే 6 మంది మంత్రులు, 6 రివ్యూలు జరుగుతున్నాయి. నిన్న ప్రెస్ మీట్ అవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. క్వశ్చన్ వేసినప్పుడు మాట్లాడిండ్రు. 10 ఏళ్లలో మేము ఇది చూడలేదని చాలామంది కింద కామెంట్లు రాసిండ్రు. వాళ్ళు చూడకపోవచ్చు. తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖు నుంచి 1 సంవత్సరం పాటు తెలంగాణ సెక్రటరియట్లో జాతర లెక్క జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు సంవత్సరం పాటు, నేను చెప్తాను కదా, జాతర లెక్క రోజు కొన్ని వేల మంది సెక్రటరియట్, కేసీఆర్ గారు కలిసేది, మంత్రులను కలిసేది, ప్రతి ఒక్కరిని కలిసేది. ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా కానీ మిగతా కానీ సందర్భంలో ఆ సెక్రటరియట్ ఉన్నది. కలవలేదా? ఇది హరీష్ రావు గారి ఇంటి దగ్గర ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకు కొన్ని వందల మంది కలుస్తారు. ఈటల రాజేందర్ గారు కూడా మంత్రిగా రోజు కొన్ని వందల మందిని కలిసేది. కొత్త సిస్టమ్ అండి. పార్లమెంటు సెక్రటరీ ఇచ్చిరుతో మంత్రివర్గంలో 17 మంది కాకుండా పార్లమెంటు సెక్రటరీస్ ఇస్తే, పార్లమెంటరీ సెక్రటరీస్ అనే ఒక ఆ సహాయ మంత్రి హోదాలో 6గురికి ఇచ్చిండు. శ్రీనివాస్ గౌడ్, గ్యాదర్ కిషోర్ గారు, ఇంకా మిగతా పేర్లు వాళ్ళ దగ్గర కూడా జనాలు తండోపతండాలుగా కార్యకర్తలు వచ్చేసి రోజు వాళ్ళకి సంబంధించిన పనులు, మిగతా వినతి పత్రాలు ఇవన్నీ కూడా చేసినటువంటిది జరిగింది. అవన్నీ ఏది లేదు, వీళ్ళు ఏమో జరిగిపోయినట్టు ఇవాళ ప్రత్యేక పరిస్థితులు. రైట్, మొన్ననే కదా కొత్తగా అయింది కదా, చూద్దాం. ఇప్పుడెందుకు, ఇంకో 6 నెలల తర్వాత చూద్దాం, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత చూద్దాం, ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. జర్నలిస్ట్గా ఈ 2 నెలల పరిపాలన అన్ని అంశాల్లో ఎట్లా కనబడుతున్నది? కేవలం ఏంటంటే నిజంగా ఎప్పుడూ కూడా జర్నలిస్ట్ ఎవరైనా కూడా, నేను ఎందుకంటే దాదాపు 95 నుంచి నేను యాక్టివ్ జర్నలిజంలో ఉన్న, సెక్రటరియట్ మిగతా డైరెక్ట్ ప్రభుత్వంతో జరిగేటటువంటి నిర్ణయాలు, మంత్రులు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఆ స్థాయిలో జరిగేటటువంటి రిపోర్టింగ్ లైన్ క్లోజ్ టు హెడ్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్
సెక్రటరియట్, అసెంబ్లీ ఆ రిపోర్టింగ్లోనే నేను జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని. ఆ రోజు నుంచి ఎవరు ప్రభుత్వం వచ్చినా కొన్ని కారణాలతో ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి. ప్రభుత్వం మారంగానే ఎవరైనా చేసే పని ఏంటంటే ఫస్ట్, ఎందుకంటే ఎన్నికల్లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద పొరపాటో ఇంకేదో ఉండో మీకు అప్పచెప్పినప్పుడు ప్రజా తీర్పు ఒకటి ఇచ్చినాక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వమైనా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎవరైనా కూడా నేను జర్నలిస్ట్గా చూసినటువంటి వాళ్ళం, ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళం, వాళ్ళ ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ చేసే పనులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని మొదటి 6 నెలలు అవే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు ఫౌండేషన్ అది, ఏ ప్రభుత్వానికైనా అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి ఆ ప్రభుత్వాలకు పాజిటివ్ ఏ జనరల్గా విషయంలోకి రావట్లేదు. కానీ వీళ్ళు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే, అంతకు ముందే ఎవరు అడగలేదంటే ఎవరు కూడా అన్నారు. వీళ్ళు చెప్పింది ఏంటి, అధికారంలోకి వచ్చిన ఎన్నికల ప్రచారంలో ప్రతి దగ్గర కూడా చెప్పినటువంటిది రేపు డేట్తో సహా చెప్పిండు. ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాం, డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు అది కాకుండా కేవలం వాటిని డైవర్ట్ చేయకుండా ప్రజల్ని వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఇంతకాలంగా మీరు లీడ్ హెడ్డింగ్ లేకుండా స్టోరీ రాసేసాను. నాకు లీడ్ చెప్పండి, 2 నెలల పరిపాలన ఎట్లా ఉంది? 2 నెలల పరిపాలన అనేది వీళ్ళు కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వీళ్ళ మార్క్ పరిపాలన చేయాలి. ఆ పని చెయ్యలేదు. వచ్చిన డే 1 నుంచి చేసిన పని ఏంటంటే, గత ప్రభుత్వాన్ని పేరు మీద గత ప్రభుత్వం ఏదో తప్పిదం చేసింది, ఏదో చేసింది అనేటువంటి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప, ఈ 2 నెలలుగా ఇప్పటికీ అదే కంటిన్యూ జరుగుతున్నది తప్ప వీళ్ళ మార్కు పరిపాలన చేసే పని చేస్తలేరు. అది వాస్తవము. అది వీళ్లకు ఇవాళ ఎంతసేపు ఏంటంటే, ప్రతి అంశంలో కూడా వీళ్ళు ప్రజలకు మాట చెప్పారు, అది నెరవేర్చుకోలేదు. ఉచిత బస్ అన్నారు, ఇచ్చిండ్రు. ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు పెంచారు. అంతకు ముందే ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండ్రు. ఏజ్ మినహాయింపు చేసిండ్రు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలే, వేస్తామని చెప్పిండు. అరే అంతకుముందు మీరు దాంట్లో 6 గ్యారంటీలలో ప్రధానంగా చెప్పింది మిగతా 2 లక్షల రుణమాఫీ. ఇవాళ మీరు చేసుకున్నా కూడా పోయి తెచ్చుకోండి. 9వ తారీఖున 2 నెలల గవర్నమెంట్ వచ్చి మీరు డేట్ చెప్పారండి. ఎవరు చెప్పలే, ప్రతిపక్ష డేట్ చెప్పింది ఎవరు? డేట్ చెప్పింది మీరే కదా, పార్టీ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు, ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు, భట్టి గారు చెప్పారు, తర్వాత ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఆ డేట్ చెప్పింది మీరు. ఆ డేట్ ప్రకారంగా అది చెప్పారు. రైతు బంధు ఇవాళ తీసుకుంటే మీకు ఎకరానికి 10,000 అవుతుంది. తర్వాత మీరు ఆగండి, తీసుకోకండి, మేము 9వ తారీఖు అధికారంలోకి వస్తాం, వెంటనే 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంది, క్వింటాలు ధాన్యానికి పైన బోనస్గా 500 రూపాయలు అదనంగా అని చెప్పిండ్రు. బోనస్గా ఇస్తామని చెప్పారు. ఇప్పటికేమైంది? నిన్ననే కోదండరెడ్డి గారు ఎవరో మాట్లాడిండ్రు. కనీస మద్దతు ధర రాని పక్షంలో మేము బోనస్ ఇస్తాం, రాని వాళ్ళకి ఇస్తాం అన్నటువంటిది మాట్లాడు. ఇవన్నీ మోసం కదా. ఉద్యోగాలకు సంబంధించి స్వయంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో చెప్పిండ్రు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. నిరుద్యోగ భృతి మీకు యూత్ డిక్లరేషన్లో చెప్పలే. అది మోసమే కదా, తప్పే కదా. మీరు ఇచ్చినటువంటి వాటిని మీరు ఇవాళ ఆ ఇచ్చినటువంటి హామీలు కేవలం ఎన్ని నెలల లోపు 2 నెలల లోపు ఒక సభ జరిగింది, నల్గొండ సభ జరిగింది. ఎన్ని నెలల లోపు మొత్తం పరిస్థితి అంతా మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తాననుకుంటున్నారు? ఇంకో మాట అంటున్నారు, ప్రభుత్వం త్వరలో మనమే వస్తున్నాం, త్వరలో మనమే రాబోతున్నాం, త్వరలో వల్ల కేసీఆర్ సీఎం అవుతున్నాం అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? త్వరలో అంటే 5 ఏళ్ల తర్వాతనా? త్వరలో అంటే 7-6 నెలల? ఇప్పుడు చాలా స్పష్టంగా మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్పింది. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు చెప్పాలి చాలా స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఎన్నికలు అంటే ప్రభుత్వం బలపరీక్ష పెడితే పోయింది అనుకో, మళ్ళీ ఎన్నికలు రావచ్చు, 6 నెలలు ఉండొచ్చు. మళ్ళీ అది చెప్పండి. అరే బలపరీక్ష రావచ్చు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గత చరిత్ర సందర్భంలో
జరుగునటువంటి అంతర్గత వైరుధ్యాల కారణంగా ఇంకేమైనా జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. దేశంలో రకరకాల పరిణామాలు జరిగినాయి. కర్ణాటక జరిగింది, మహారాష్ట్ర జరిగింది, బీహార్ జరిగినాయి. ఇటువంటి అన్ని పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఆ పరిణామాలతోటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కదా. జాతీయ రాజకీయాలలో ఏం పరిణామం జరుగుతుందో, కర్ణాటకలో ప్రభుత్వం మధ్యలో ఎందుకు పోయిందో తెలియదా, మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలియదా, మనకు బీహార్లో ఏం జరిగిందో తెలియదా, రాజస్థాన్లో ఏం జరిగిందో తెలియదా, మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో తెలియదా, జార్ఖండ్. అటువంటి పరిస్థితి ఏమైనా జరిగితే అంతర్గత వైరుధ్యాలతోటి మళ్ళీ ఎన్నికలో ఇంకేదైనా జరిగిందంటే ఖచ్చితంగా పరిణామాలు ఏ పరిణామాలే జరగవచ్చు. మళ్ళీ ఎన్నికలు వస్తే, అంతేగాని దాన్ని ఏదో మేము ప్రభుత్వం కూలుస్తామని ఇంకేదో జరుగుతుందని వెంటనే అర్జెంటుగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఎవరు చెప్పలే. ఆ పరిణామాల కాంటెక్స్లో ఏదైనా మళ్ళీ ఎన్నికలు వచ్చి ఇంకో పరిస్థితి వస్తే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనేది చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. అంతేగాని దాన్ని వక్రీకరించి దాన్ని వాళ్లకు ఉన్నటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ 89లో ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారు. ఎన్టీ రామారావు లాంటి సేమ్ ఇదే ఇయాల్టీ తెలంగాణలో ఒక ఎన్టీ రామారావుని కూడా కొట్టి కాంగ్రెస్కి అప్పచెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు అయ్యారు. 13 నెలలకే ఆయనని ఏం చేసిండ్రు, ఎవరు బయట వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తీసుకొచ్చిండు. ఆయన 11 నెలలో 13 నెలలు చేసిండు. ఆ తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు వచ్చిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు. ఐదేళ్లలోనే 3 కాంగ్రెస్ పార్టీని జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే అటువంటి పరిస్థితుల్లో ఇంకేదన్నా ఇక్కడ జరిగితే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఎన్నికలు వస్తే మాకేం అవసరం అండి, మాకేం సంబంధం, మళ్ళీ మీరు ఏదో చెప్పించాలని ఏదో అనాలని మాకేం సంబంధం, వాళ్ళ రాజకీయ మాకు సంబంధం లేదు. పడిపోతుందని కూడా అనట్లేదు. అటువంటి పరిస్థితి ఏమైనా జరగచ్చు అని చెప్తున్నాం. ఇదొక భాగం. అంతర్గత వైరుధ్యాలతో ఇటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు మనం కర్ణాటకలో చూస్తున్నాం, నిన్న మొన్న జార్ఖండ్ చూస్తున్నాం, అంతకుముందు మొన్న అంతకంటే నిన్న జార్ఖండ్ చూసినాం, మొన్న బీహార్ చూస్తున్నాము, తర్వాత అంతకుముందే మధ్యప్రదేశ్ చూసినాము, రాజస్థాన్ చూసినాము, మహారాష్ట్ర చూసినాము. ఈ పరిణామాలలో ఏమైనా జరగచ్చు. అటువంటి పరిస్థితి నల్లగొండ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న కరెక్ట్ మెసేజ్ వెళ్ళింది అనుకుంటున్నారా? బరాబర్గా మా ఉద్దేశం ఏంటంటే నీళ్ల కోసం జరుగుతున్నటువంటి వాటిని, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దీని జరుగుతున్నటువంటి వీళ్ళు తప్పిదాన్ని 9.5 సంవత్సరాలుగా అప్పజెప్పకుండా నిలువరించినటువంటి దాన్ని అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే అప్పజెప్పేందుకు అంగీకరించిండ్రు. అది బయటపడేసరికి అది మేము చెప్పలేదు కదా, అది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి మినిట్స్లో బయటకు వచ్చింది. అది బయటకు వచ్చేసరికి జరిగినటువంటి పొరపాటు తప్పిదాన్ని గ్రహించి, మీరు గ్రహించలే, మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి, ఇదే హరీష్ రావు గారు దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు మీరు దాని గురించి స్పందించలే. ఆ తర్వాత ఇగో ఇది జరిగింది అని చెప్పేసి మినిట్స్ ఇవన్నీ బయటకు పెట్టి హరీష్ రావు గారు బయట పెట్టడము, ఎంపీలు పార్టీ వినండి, మా పార్టీ ఎంపీలు పోయి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని వినతి పత్రం వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఇవాళ బయట 13వ తారీఖున కేసీఆర్ పబ్లిక్ మీటింగ్కు ఏర్పాట్లు పిలిపివ్వడంతో ఒత్తిడి జరుగుతున్న నష్టము సమస్యని భయపడి మీకు నిజంగా మీరే విపక్షం అనేది బుచ్చన్న గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఉంటుంటామంటే, ఇలా ఫస్ట్ అసెంబ్లీ కాదండి, ఇలా ఫస్ట్ అసెంబ్లీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ అసెంబ్లీ. మీరు నిజంగా అంతకుముందే పొరపాటు ఇంకోటి జరిగి ఉంటే ఫస్ట్ అసెంబ్లీలోనే మీరు తీర్మానం చేసేవాళ్ళు, నీళ్ళ కోసం ఇవి అప్పజెప్పమని చెప్పేసి తీర్మానం చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు ఎజెండాలో కూడా పెట్టలే, గవర్నర్ ప్రసంగంలో చెప్పలే. ఇవాళ బడ్జెట్ మీటింగ్లలో ఆ రాష్ట్రానికి, ఆ స్టేట్కి బడ్జెట్ ప్రసంగం అనేది, గవర్నర్ ప్రసంగం అనేది అత్యంత కీలకమైంది. గవర్నర్ ప్రసంగంలో మీరు ఏవేవో చెప్పిండు, కానీ జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి ఇక రేపు 13వ తారీఖు మీటింగ్ జరిగితే సైడ్ పోతుంది మీరు భయపడి మీకు మళ్ళా ఆ తీర్మానం
తీర్మానం మిమ్మల్ని అనేది కాంగ్రెస్లోకి ఖచ్చితంగా రమ్మంటే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసినటువంటి మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ టిఆర్ఎస్ సాధించిన కాంగ్రెస్ మొట్టమొదటి పార్టీలోకి విజయం రమ్మంటే రేపు ఇప్పుడు 5 ఏళ్ల పాటు పార్టీ సస్టైన్ కావడం అనేది కష్టంతో కూడుకున్న పనే. కష్టమైన సస్టైన్ కావచ్చు పెద్ద. మీకు 5 ఏళ్ళు ఏముంటారు అక్కడ, మీరు రండి అని ఇవాళ ఇప్పుడుకో ఇంకో 6 నెలలకు ఒక ఏడాదికో ఓ కౌన్సిల్ మెంబర్ ఇస్తాం రమ్మంటే కనుక మీరు వెళ్తారా? నేను పల్లె రవికుమార్గా రాజకీయాలకు సమాజంలోకి వచ్చింది, ఈ రాజకీయ వ్యవహారాల్లో వచ్చింది. నేను ఎమ్మెల్యే కావాలను, ఎంపీ కావాలను, మంత్రి కావాలని రాలే. నాకు ఫ్యామిలీకి ఒక కుటుంబ నేపథ్యం. ఆవేశంతో ఆలోచన సమాధానం నేను చెప్తాను బరాబర్ నేను చెప్తున్నాను. వచ్చినటువంటి వాడిని తెలంగాణ కోసం అంతకుముందు స్టూడెంట్ పాలిటిక్స్ కానీ మిగతా దాంట్లో కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ప్రగతిశీల రాజకీయాలు ఇవన్నీ ఉన్నది వచ్చినటువంటి. అందుకే అందరికంటే ముందే 96-97 నుంచే తెలంగాణ కోసం నిలబడ్డటువంటి వాళ్ళం, మాట్లాడినటువంటి వాళ్ళం, అన్న చిన్నోళ్ళుగా మొదలైనటువంటి వాళ్ళం. ఆ రోజు మొదలైనటువంటి మాకున్న చైతన్యంతో మాకున్నటువంటి సరే ఇవాళ అది ఆ చైతన్యం ఎందుకు మేము తెలంగాణ కోసం ఆ రోజే 96-97 నుంచి మేము ఎజెండా ఎత్తుకున్నాం అనేది ఇవాళ చెప్పడం అనేది అప్రస్తుతం. అవకాశాల గురించి అయితే వచ్చినటువంటి వాళ్ళం ఇవాళ తెలంగాణ కోసం అప్పటి నుంచి ఈ రోజు వరకు కొట్లాడుతున్నటువంటి కొట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా యాజ్ ఏ పల్లె రవికుమార్గా ఇదే కృష్ణా జలాలు మిగతా విషయాల్లో కూడా నేను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కృష్ణా జలాలకు సంబంధించి కానీ మిగతాకి సంబంధించిన కానీ నేనుగా నిలబడి మాట్లాడినటువంటి వాడిని, సభలు పెట్టినటువంటి వాడిని, సమావేశాలు పెట్టినటువంటి వాడిని. మొన్నటి వరకు నేను కృష్ణా జలాలకు, ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి మునుగోడు ఇవాళ ఇదే కృష్ణా జలాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అత్యంత పీడిత ప్రాంతమైనటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి మునుగోడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. మీరు కూడా వలసలు, కరువు, దుర్భిక్ష ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ పెయిన్తో ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి అందుకే అదే నిజం. అందుకే నేను 2007లో ఇవాళ కాదు, నేను 2007లోనే తెలంగాణ తెచ్చుకుందాం, కృష్ణా జలాలు పారించుకుందామని చండూరు లాంటి ప్రాంతంలో 50,000 మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా? నేను అందుకే చెప్తాను, ఎందుకంటే నేను ఒక్కటే మాట, నేను సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాకంటే నేను దానికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు అటువంటిది నాకు రాజకీయ ప్రయోజనం కంటే నాకు తెలంగాణ సమాజము ఇంకా తెలంగాణ సమాజం ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. ఇవాళ కూడా నేను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మిగతా అటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కంపల్సరీ నేను ఎప్పటికీ అది ఉంటా. అవకాశాల కోసం అదే చెప్తాను, అవకాశాల కోసం అంత ఈజీగా నేను పార్టీలు మారాల్సినటువంటి అవసరము ఆలోచించేటటువంటివన్నీ కాదు. నేను కాదు ఖచ్చితంగా సమాజం ఇవాళ ఒక నిర్మాణాత్మకంగా మళ్ళీ ఒకసారి బహిరంగంగా ప్రత్యక్షంగా కొట్లాడే పాత్ర నాకు వచ్చింది. దానికోసం నిలబడి కొట్లాడతాను. రాజకీయంగా వారి నిర్ణయానికి సంబంధించింది. ఇవాళ విపక్షం స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ ఆలోచన, బీఆర్ఎస్ వెళుతున్న పద్ధతి, ప్రభుత్వము 2 నెలల పరిపాలన తీరు, వీటికి సంబంధించిన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.